ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ లైఫ్ సెటిల్ చేయాలని ఆ వ్యక్తి చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది? అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి? అలాగే ఎటువంటి దేవతారాధన ఈ కుంభరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయి మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే తమ ఆలోచనలు కావచ్చు, తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి అయితే వీళ్ళు సాధిస్తారు. అలాగే కుంభరాశి వ్యక్తులు అలంకార ప్రియులు. ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. మీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరని చెప్పుకోవాలి. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఎందుకు అంటే ఒక విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతూ ఉంటారు. మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు. అంటే మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు, ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుప్రక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు. మీ యొక్క బంధువుల్లో కూడా ఉండొచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు. అంటే అందరికీ చెప్పుకోరు. వారంటే మాకు ఇష్టము అని అందరితో అస్సలు చెప్పుకోరు. అలాగే మీతో కూడా చెప్పుకోరు. కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా అంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని కూడా వారు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా, మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా, వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా, వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఒకవేళ మీరు పెళ్ళి కాని వారైతే కనుక, అంటే కుంభరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు. అంటే పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా వాళ్ళు ఆరాటపడుతున్నారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాలను చూడాలని వారు ఆశపడుతున్నారు.
దానికోసం వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మీకు సహాయకరంగా కూడా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరున్నారో గుర్తించి వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది. అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మీరు అర్థం చేసుకుని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ మీకు కీడు చేయాలని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు. అటువంటి వ్యక్తిత్వం వీరిది. మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా కానీ ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని చూపిస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి. వారి మాటలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అందించడానికి నిరంతరం శ్రమపడుతూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అయితే అందుకుంటారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడతారు. అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు. మీకు అర్థమవుతుంది. వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేయకండి. ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీకు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. అయితే మిమ్మల్ని ప్రేమించేవారిని అభిమానించేవారిని ఆదరించండి. వారితో బంధాలను కొనసాగించండి. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేసేయండి. వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం. ఈ విధమైనటువంటి అవగాహన మీకు ఉండాలి. అంటే మీ శత్రువులు ఎవరు, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేకపోతే కనుక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది గుర్తించే అవగాహన మీకైతే ఖచ్చితంగా ఉండాలి. అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ శివ భగవానుని వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు. ఖచ్చితంగా మీ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మీరు గుర్తించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన వారికి అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కాలభైరవ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి. తెలుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. శని భగవానుని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు శివుని అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేళ దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ దీపం ఒకటి. సోమవారం రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కుంభరాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి సోమవారం నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సోమవారం రోజున స్త్రీ పురుషులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి. స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అప్పుడు జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో కుంభరాశి వారు శివుడిని కానీ పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి.
ఈ విధంగా దేవుని పటాలన్నీ అలంకరించుకొని ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. అక్కడ స్టీల్ ప్లేటు మాత్రం పూజలో అస్సలు ఉపయోగించుకోకూడదు. ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి నారికేళ దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ ఉన్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2 కొబ్బరి చెక్కలు వస్తాయి కదా, అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి. ఈ కొబ్బరి చిప్పను కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం. కాబట్టి ఈ నారికేళ దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ దీపానికి అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు. ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా 48 నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజల్లో నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి. శివునికి 3 కళ్ళు ఉంటాయి, అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని కనుక వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సోమవారం రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఈ నారికేళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు. సోమవారం రోజున గుడికి వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే ఈ రోజున దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ రోజున గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ పవిత్రమైన సోమవారం రోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు. శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు. కాబట్టి సోమవారం రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరులు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. వివాహం కాని వారు ఈ సోమవారం రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి సోమవారం రోజున తప్పకుండా మీరైతే విభూదిని పెట్టుకోండి. సోమవారం రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఎల్ల వేళలా రక్షిస్తూ ఉంటాడు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.